ప్రభునందు ప్రియమైన శ్రోతలకు వందనములు. ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం. మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం. విని దైవాశీస్సులు పొందుకోగలరు. ప్రియమైన శ్రోతలకు మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభోదయం. శ్రోతలారా, బాగున్నారా? మీ కొరకు ప్రతిదినం ఫీబా ఇండియా పక్షముగా ప్రార్థన చేస్తున్నాం. రండి, ఈ ఉదయకాలము దేవుని సన్నిధిలో వాక్యాన్ని ధ్యానము చేద్దాం. ఈ ఉదయకాలము మనము ఉపమానాల కోసం మాట్లాడుతూ ఉన్నాం. ఈరోజు ఉపమానము ధనవంతుడు మరియు లాజరు మధ్య జరిగిన దేవుడు చెప్పిన ఈ ఉపమానాన్ని ఈరోజు దేవుడు మనకి ఉపదేశించడానికి సిద్ధపడి ఉన్నాడు. లూకా సువార్త 16వ అధ్యాయము 19 నుంచి 31 వచ్చిన భాగాలు చదివితే అద్భుత రీతిగా దేవుడు ఉపమానాన్ని శిష్యులకి అందిస్తూ ఉన్నాడు. ధనవంతుడు అక్కడుండెను. అతడు ఉదారంగు బట్టలు, సన్నపునార వస్త్రములు ధరించుకొని ప్రతి దినము బహుగా సుఖపడుచుండువాడు. లాజరును ఒక దరిద్రుడుండెను. వాడు కురుపులతో నిండినవాడై ధనవంతుని ఇంటి వాకిట పడియుండి అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొనగోరెను. అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున కొనిపోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పాతిపెట్టబడెను. అప్పుడు అతడు పాతాళంలో బాధపడుచు కన్నులెత్తి దూరం నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకునియున్న లాజరును చూచి, తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వేలుకొనను నీళ్ళలో ముంచి నా నాలుగు చల్లార్చుకు లాజరును పంపుము. నేను ఈ అగ్ని జ్వాలల్లో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాను. ఈ ఉపమానం చదువుతూ ముందుకు వెళ్తుంటే అద్భుత రీతిగా దేవుడు లూకా సువార్తలో ధనవంతుడు మరియు లాజరు యొక్క ఉపమానాన్ని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. ఈ ఉపమానము ధనవంతుడి స్వార్థపు జీవితం మరియు లాజర్ అనే పేదవాని నమ్మకంతో కూడిన జీవితం మధ్య వ్యత్యాసాన్ని స్పష్టంగా మనకి చూపిస్తూ ఉంది. ఈ లోక జీవితం అనంత జీవితంగా ఇది నిర్ణయిస్తుంది. ధనవంతుడు ఈ లోకంలో ఆనందించగా లాజరు బాధలో ఉన్నాడు. ధనవంతుడు దేవునితో సంబంధాన్ని పక్కన పెట్టి విలాసమైన జీవితానికి ప్రాధాన్యమిచ్చాడు, సుఖపడుతూ ఉన్నాడు. లాజరు బాధల్లో ఉన్న దేవునిపై ఆశతో జీవించాడు. మరణానంతరం జీవితం ఉన్నది. అక్కడ తారతమ్యం మన భూమిలో తీసుకున్న నిర్ణయాలపైనే ఆధారపడి ఉంటుందని, జీవించిన జీవితం బట్టి ఆధారపడి ఉంటుందని ఈ ఉపమానం మనకి బోధిస్తూ ఉంది. శాస్త్రాలు లేదా ప్రవక్తల వాక్యాలు మనకు మార్గదర్శకంగా ఉన్నాయి. అవే మన మార్పుకు చాలా మార్గదర్శకంగా ఉంటాయి. అందుకే దేవుని వాక్యాన్ని ధ్యానించాలి, దేవుని వాక్యాన్ని వినాలి. దేవుని దైవజనులు చెప్పే ప్రతి మాట దేవుని యొద్ద నుండి వస్తుంది అనే సత్యాన్ని గ్రహించబద్దులమై ఉన్నాం. అయితే ఈ ఉపమానాన్ని మన జీవితాలకి ఎలా మనం అన్వయించుకోవచ్చు, అప్లికేషన్ చేసుకోవచ్చు, ఆధ్యాత్మిక అన్వయింపు కొరకు మీ మధ్యన చెప్పడానికి సిద్ధపడుతూ ఉన్నాను. నా దృష్టిలో ఈ లోక సంపద పైన లేక నిత్య జీవితం పైన అని మనము ఎవరికి వారు ఆలోచన చేసుకోవాలి. నాకంతుంది ఇంతుంది అనుకునేది ఈ లోకంలో ఉన్నంత వరకే. గాని దేవుడు తీర్పు దినాన నువ్వు ఎక్కడ చేర్చబడతావు, అది పరలోకానికా లేదా నరకానికా అని నువ్వు చెప్పబడాలి అంటే ఈ లోక జీవితంపై ఆధారపడి ఉంటుందని దేవుని వాక్యం తెలియజేస్తుంది. నేను నా ధనాన్ని దేవుని రాజ్యానికి ఉపయోగిస్తున్నానా లేక స్వార్థానికి ఉపయోగిస్తున్నానా అనే ఆలోచన కలిగి మనము ఉండాలి. పేదల పట్ల కనికరం చూపిస్తున్నానా లేక భేదరహితంగా మసిలిపోతున్నానా అనే విషయాన్ని గమనిస్తూ ఉండాలి. ప్రతిదీ ఈ లోకంలో ముగిసిపోతుందని అనుకునే మూర్ఖత మనలో ఉందా? అంటే ఈ జీవితం ఇక్కడతో సమాప్తం, తర్వాత ఏం జరిగినా నాకు పర్వాలేదు, నేను ఇలాగే ఉంటాను, నేను ఇలాగే జీవిస్తాను అని చెప్పేవారు అనేక మంది ఉంటారు. ప్రియమైన వారలారా, ఈరోజు దేవుని వాక్యాన్ని విన్న మీరు నేను దేవుని రాజ్యానికి పరలోకానికి సిద్ధపడుతూ ఉన్నామా లేదా? మరింత గొప్ప సంఘటన కోసం ఇంకా ఎదురు చూస్తూ ఉన్నామా?
ఎవరో వచ్చి చెబితే వింటాం, దేవుడు నాతో మాట్లాడితేనే నేను నమ్ముతాను అనే ధోరణిలో ఇంకా ఉన్నామా? ఆలోచన చేసుకుందా. ఈ లోకంలో మనం ఈ విధంగా జీవిస్తూ ఉంటే మన జీవిత రిజల్ట్, ఫలితం ఎలా ఉంటుందంటే, ఈ ఈ ఇద్దరు వ్యక్తుల కొరకు మీ మధ్యన చెప్పడానికి సిద్ధపడుతూ ఉన్నాను. లాజరు ఈ లోకంలో శరీరపరంగా బాధపడ్డాడు, చాలా హింసింపబడ్డాడు. కుక్కలు వచ్చి తన కురుపులు నాకెను అని వ్రాయబడ్డాడు బైబిల్ గ్రంథంలో. కానీ నిత్య జీవంలో దేవుని స్వాంతన పొందాడు. నిజంగా ధనవంతుడిని తీసుకుంటే లోకంలో పరాకాష్ట ఆనందాన్ని అనుభవించాడు. అద్భుతంగా బహుగా సుఖపడెను అని వ్రాయబడి ఉంది దేవుని గ్రంథంలో. అనంతంలో బాధపడుతూ ఉన్నాడు, నిత్యత్వంలో నరకంలోనే ఉండిపోయాడు. మన జీవితంలో చేసిన ఆత్మీయ నిర్ణయాలే మన శాశ్వత స్థితికి నిర్ణయిస్తాయి. ఈ ఉపమానం ఒక హెచ్చరిక. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడే మారాలి, ఈ క్షణమే మనం మారాలి. ఎందుకంటే మరణం తర్వాత అవకాశం ఉండదు. ఎప్పుడు మనము దేవుడి పిలుపు అందుకుంటామో, ఎప్పుడు మనము ఆయన యొద్దకు చేర్చబడతామో, ఎప్పుడు మనము తీర్పు దినాన్న నరకానికి కొనిపోబడతామో ఆలోచన చేసుకుందామా? మన జీవితాలు మార్చుకోవలసిన ఆవశ్యకత ఉందని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. వారి వద్ద మోషేను ప్రవక్తలు ఉన్నారు, వారి వారి మాట వినున్నట్లు చేయము. లోకాసువార్త 16:29. ధనవంతుడు లాజరును పంపి నోటికి దాహాన్ని తీర్చమని అడిగితే అద్భుత రీతిగా 16:29లో దేవుడు వాక్యం మాట్లాడుతూ ఉంది. అందుకు అబ్రహాము, వారి యొద్ద మోషేయు ప్రవక్తలు ఉన్నారు, వారి మాట వెళ్ళని అతనితో చెప్పగా, ధనవంతుడితో అబ్రహాం చెప్పారు, అక్కడ శిష్యులున్నారు, అక్కడ యేసుప్రభు పరిచర్య చేసే దైవజనులు ఉన్నారు, సేవకులు ఉన్నారు, మిషనరీస్ ఉన్నారు, సువార్తికులు ఉన్నారు. వారి మాట ఈ లోకంలోనే వినాలి. ఇప్పుడు వచ్చి నాకు సహాయం చేయండి, ఇప్పుడు వచ్చి నాకు చెప్పమంటే అక్కడ ఇలాంటివేవి చెల్లవని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. ఈ ఉపమానం ద్వారా మనం ఏం నేర్చుకున్నాం అనే విషయాన్ని తెలియజేసి ఉదయకాల ధ్యానాన్ని ముగించడానికి సిద్ధపడుతూ ఉన్నాను. మన జీవితం ధనం మీద ఆధారపడి లక్ష్యంగా జీవించకూడదు. దేవుని యందు భక్తి, దయకల హృదయం దేవునికి ప్రియమైనదని గ్రహించాలి. నిత్య జీవితాన్ని దృష్టిలో పెట్టుకొని నీవు నేను జీవించాలన్నదే దేవుడి ఉపమానం ద్వారా దేవుడి ఉదయకాలం మనతో మాట్లాడుతున్నాడు. ప్రియమైన వారలారా, ఆలోచన చేద్దామా? ధనవంతుడు లాజరు యొక్క ఉపమానాన్ని దేవుడు మన జీవితాల్లో మనకి ఒక పాఠంలా నేర్పుతూ ఉన్నాడు. మన జీవితం, మన ఆశ యేసుప్రభు వైపు ఉంటే నిత్య జీవంలో నీవు నేను కనబడతాం. అట్టి రీతిలో దేవుడిని అనిపించేలాగా ప్రార్థన చేసుకుందాం. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 948585085039 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.